అందరు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నమస్కారం. కోయడా కౌన్సిలర్ని. కోయడాలో గరీబ్ రైతుల భూములు గుంజుకుంటారని నేను రైతుల పక్ష నేను మా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఇంకో ధనరాజు నేను బండారు బాలాజీ కొట్లాడినాము. మాకు జవరోస్ట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కష్టపడి బీఆర్ఎస్ 10 కూడా ఉండి కూడా మేము కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినందుకు మాకు అరెస్ట్ అవుతున్నాం. మేము ప్రజలకు నష్టపరారు, కోయడా ప్రజలకు నష్టపరారు, రైతులకి నష్టపరారు ఏమంటే ఇది మా పరిస్థితి. మేము ఎప్పటికైనా ఇంకా నష్టపరిస్తాం, ఇంకా కొట్లాడతాం. మల్లరంగడనా మీ గురించి నేను 20 ఏళ్ళ నుంచి కష్టపడ్డా. మీరు ఈరోజు మళ్ళీ అరెస్ట్ చేపిస్తారు. మా రైతులకు పక్షాన మేము పైసలు ఇవ్వమన్నది కదా ఈ బాధ మాకు. మీ సొంత ఊర్లోనేమో దేంజాలో ఇప్పిస్తారు, మునగనూరులో ఇప్పిస్తారు, మా అండ్ మళ్ళీ రాగనగూడలో ఇప్పిస్తారు, తొర్రూరులో ఇప్పిస్తారు. కోయడ ప్రజలు ఏం పాపం చేశారు? కోట ప్రజలు నష్టపరిహారం ఏమంటే ఇవ్వరు. మరియు మళ్ళీ మీ సొంత ఊర్లోనేమో వార్డ్ ఆఫీస్ ఉంటుంది, మళ్ళీ వార్డ్ ఆఫీస్ ఉంటుంది, ఫంక్షన్ ఉంటుంది. మా ఉన్న ఆ వార్డ్ ఆఫీస్ని క్లోజ్ చేపిస్తారు, ఈఎస్ఐ హాస్పిటల్ చేపిస్తారు. అలా ఫంక్షన్లు చేసుకుని ఇంత 5,000 అయింది, ఇప్పుడు 50,000 అవుతుంది. నీకు కోట ప్రజలు ఏం పాపం చేశారు? మీకు మల్లరంగడని ఆలోచించుకోండి అన్న, దయచేసి మీరు ఆలోచించుకోండి. మేము కూడా కొబ్బరికాయ చేసినాం, ఏనుగు చేసినాం, చేయికి చేసినాం. మీరు ఇట్లా కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ ఈరోజు మా ఊర్లో మీటింగ్ అయితే కోయడా కౌన్సిలర్ లేకపోతే మీకు ఎందుకన్నా ఈ రాజకీయం? మేము ఉందానికి మాకు ఇచ్చిన సన్మానం ఇది మాకు. ఈరోజు కోయడా రైతుల పక్షాన నిలబడ్డాయి, ధర్నాలు చేసి రైతులకు న్యాయం చేయాలని కోరినందుకు మన స్థానిక ఎమ్మెల్యే గారు మల్రెడ్డి రంగారెడ్డి గారు కోయడా ఎక్స్ కౌన్సిలర్ రమ్మని చూడకుండా మమ్మల్ని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఏదో దొంగలను చూసినట్టు, ఏదో క్రిమినల్ని చూసినట్టు మమ్మల్ని వివిధ పోలీస్ స్టేషన్లకు తిప్పుతూ ఆనందం పొందుతున్నటువంటి మీరు కోయడా రైతులకు న్యాయం చేయాలి. వాళ్లకు కాంపన్సేషన్ ఇచ్చి ఈ ఫ్రూట్ మార్కెట్కు తీసుకున్నటువంటి ఏదైతే భూమి ఉందో రైతులది వారందరూ కూడా కాంపన్సేషన్ ఇవ్వాలని చెప్పి కాంగ్రెస్ ఎక్స్ కౌన్సిలర్ అయిన బండారి బాలరాజు గారు నేను రైతుల పక్షాన నిలబడి కొట్లాడినందుకు మమ్మల్ని ఇద్దరిని, అదేవిధంగా కోయడా రైతులందరినీ కూడా పోలీస్ స్టేషన్లో వేసి ఈరోజు మీరు మీటింగ్ చేయాలనుకుంటున్నారు. కానీ మమ్మల్ని అరెస్ట్ చేసినా పర్వాలేదు, మీరు మాత్రం రైతులకు న్యాయం చేయాలి, వాళ్ళకు కాంపన్సేషన్ ఇవ్వాలి. మీకు 10 సంవత్సరాలు మీ వెంట ఉండి మిమ్మల్ని గెలిపించినందుకు మాకు ఇస్తున్నటువంటి బహుమతిగా మేము దీన్ని భావిస్తున్నాం. అయినా మీరు రైతులకు న్యాయం చేస్తే మిమ్మల్ని మేము ఖచ్చితంగా గుర్తుపెట్టుకుంటాం, అభినందిస్తాం. కానీ మమ్మల్ని అరెస్ట్ చేసి మీరు సాధించేది ఏం లేదు. రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం. మల్రెడ్డి రామరెడ్డి అన్న, మీకు ఏం అన్యాయం చేసినామన్నా? మేము తుర్కేంజాల్ మున్సిపాలిటీలో కౌన్సిలర్గా ఉండి 8 మంది పార్టీ మారినా కానీ మేము నీ వెంట ఉన్నందుక మాకు ఇది అధికార పార్టీ ఒత్తిళ్లను తట్టుకొని మేము నీ వెంట ఉన్నందుకు మమ్మల్ని అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లు తిప్పుతురన్నా. అయినా పర్వాలేదు, రైతుల పక్షాన ఉంటాం, కొట్లాడతాం. భవిష్యత్తులో మీరు ఈరోజు ఏదో ఓపెనింగ్ చేస్తున్నాం అనుకుంటున్నారు ఫ్రూట్ మార్కెట్, అయినా సరే మేము రైతుల పక్షాన్ని నిలబడి కొట్లాడుతూనే ఉంటాం. వాళ్ళ కాంపన్సేషన్ ఇచ్చే వరకు ఖచ్చితంగా మేము ప్రజల పక్షాన నిలబడతాం. ఇదేనా అన్న ప్రజాపాలన అంటే? ఇదేనా ఎమ్మెల్యే గారు? ఇదేనా ప్రజాపాలన అంటే? రైతులకు అన్యాయం చేసేదేనా ప్రజాపాలన? కోయడా రైతులు ఏం అన్యాయం చేసారు మీకు? తొర్రూరు గ్రామ పంచాయతీలో ఇంతకుముందుకు ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు ప్లాట్లు పంచలేదా? రైతుల భూములు తీసుకొని రాగన్నగూడలో ఇవ్వలేదా? తుర్కేంజాల్లో ఇవ్వలేదా? మరి కోయడాలు ఎందుకు ఇయ్యారు మాకు? మా రైతులు ఏం అన్యాయం చేసిరు? మీకు 800 ఓట్ల లీడ్ ఇచ్చిరు. మీకు మొన్న మీరు గెలవనీకే కారణమైనటువంటి రైతులను పక్కన పెట్టి మీరు ఈరోజు బయటికి వెళ్ళి తెచ్చిన కిరాయి మనుషులను తీసుకొచ్చి మీరు పార్టీ మీటింగ్ పెట్టుకుంటున్నారు, రైతు మీటింగ్ పెట్టుకుంటున్నారు. రైతులంతా నాగోల్ పోలీస్ స్టేషన్, ఐత్నార్ పోలీస్ స్టేషన్లో ఉంటే మీరు మాత్రం మా భూములలో ఉండి, మా రైతుల భూములలో ఉండి మీరు మీటింగ్లు పెట్టుకుంటున్నారు. అయినా సరే మీరు రైతులకు న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఖచ్చితంగా మేము రైతుల పక్షాన ఉండి కొట్లాడుతూనే ఉంటాం. మా మీద ఎన్ని కేసులు పెట్టినా సరే, గతంలో అబ్దుల్లాపూర్ మెట్లో నా మీద, బండారు బాలరాజు మీద కేసులు చేసినారు, కందాల బల్దేవరెడ్డి గారి పైన కేసులు పెట్టినారు. అయినా సరే మళ్ళీ కేసులు చేసినా సరే మేము రైతుల పక్షాన ఉండి పోరాటం చేస్తాం. రైతులకు న్యాయం జరిగే వరకు మేము పోరాడుతూనే ఉంటామని చెప్పి తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ
కౌన్సిలర్లము కార్యకర్తలము మమ్మల్ని అరెస్ట్ చేపిస్తున్నాం అన్న. మీరు ఖచ్చితంగా దీని మీద పునరాలోచన చేయాలి. మా పార్టీ వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారని చెప్పి మీరు ఇమీడియట్గా ఇప్పుడు చెప్పి రైతులకు న్యాయం చేస్తామని చెప్పి ప్రెస్ మీట్ పెట్టి చెప్పి సాయంత్రం మేము మీటింగ్ చేసుకోవాలని కోరుతున్నా. మాకు న్యాయం చేయాలని. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై జై కాంగ్రెస్.